వీళ్ళు మూసి ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్ల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కానీ మూసి ప్రక్షాళనకు ఎక్కడ చేస్తే పైసలు ఇప్పుడు వాళ్ళు 5,00,000 కోట్లు 6,00,000 కోట్లు అప్పు చేసిపోతే వీళ్ళు చిప్ప చేతికిచ్చి అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఒక ప్లాన్ లేదు, కేవలం మభ్యపెట్టే మాటలు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి కంపుతోని కాంగ్రెస్ పార్టీ అలా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలను. కానీ 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి, వాళ్ళు పాల్పడుతున్న అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి అన్న పేరుతోని హైడ్రాను ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా పోతుంది కానీ హైడ్రా విషయంలో ప్రజలు కూడా పూర్తి వ్యతిరేకత వస్తున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రా విషయంలో ఇలా కొరుతోని తలగొకుండా పరిస్థితి. ఏడుస్తున్నారు జనం. రోజు 2-3 వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలు చూసి హైడ్రా బాధితులే కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన అసహించుకుంటున్నారు. ఇవాళ అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న ఇళ్లను గంట లోపల కూల్చి ఎలాంటి నోటీసులు కూడా కూల్చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నీడ లేకుండా పేదోళ్ళు చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. అంటే పేదల ఇల్లు కూల్చడం ఇందిరమ్మ రాజ్యమా? 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడం ఇందిరమ్మ రాజ్యమా? అవినీతితో మొత్తం కూరుకుపోవడమే ఇందిరమ్మ రాజ్యమా? ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటే? కాబట్టి హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ మేము చేస్తున్నాం. తప్పకుండా హైడ్రా విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది.